The normal at the point T1 on y square equal to 4ax meets the parabola again in T2. Then prove that T1 T2 plus T1 square plus 2 equal to 0. ఏమన్నాడు? నార్మల్ at T1 కనుక్కోవాలి. నార్మల్ at T1 to this parabola meets the parabola again at T2. T2 దగ్గర మళ్ళీ మీట్ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను, కాపీ చేసుకోండి. దీనిలో ఫస్ట్ నోట్ చేయండి, పారామెట్రిక్ నోట్ చేయండి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ of parabola parametric equations of parabola y square is equal to 4ax, x is equal to 8 square comma y is equal to 2at are called parametric, note cheskondi, are called parametric equations of parabola. వీటిని ఏమంటారు? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలా అంటారు. ఎక్స్ప్లెనేషన్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకిచ్చిన పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటయ్యా అంటే, మరి y అంటేనేమో 2at అంటున్నాడు, మరి x అంటే ఎంత అని చెప్తున్నారు? x అంటేనేమో at స్క్వేర్ అంటున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax లో వీటిని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఏం రిప్రజెంట్ చేస్తాయండి ఈ రెండు కూడా అంటే, ఓకే, ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? మనకి పారాబోలా ఎలా ఉంటుందో తెలుసు మనకి, ఇలా ఉంటుంది. ఓకే, ఈ పారాబోలా పేరేంటి? y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. పక్కన మీరు కూడా డయాగ్రామ్ వేయండి. ఈ దీనిపైన ఉండే ఎనీ పాయింట్ ని మనం ఏమంటామండి? జనరల్ గా x1 y1 అంటాం. ఏమంటాం? x1 y1. అయితే ఇక్కడ 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఏంటా? 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ ఏంటంటే ఒకటి x ఒకటి y. ఇప్పుడు ఈ x ని y ని మనం ఇంకొక వేరియబుల్ t తోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు కంప్లీట్ గా వేరియబుల్స్ ఎన్ని వచ్చినాయి మనకి? x y t, 3 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి. అంటే x ని t లో చెప్తున్నాము, y ని t లో చెప్తున్నాం. లైక్ దిస్, y is equal to at and x is equal to at స్క్వేర్. ఇలా చెప్పగలుగుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు y వాల్యూ ఎంత అండి మనకి? ఇక్కడ నేను చెప్తుంది 280 కదా, y బదులు 280 రాశాను, హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x అంటే ఎంత అండి? 80 స్క్వేర్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 2 స్క్వేర్ అంటే 4, a స్క్వేర్ అంటే a స్క్వేరే, టీని స్క్వేర్ చేస్తే t స్క్వేర్, 4a అండ్ 80 స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4a స్క్వేర్ t స్క్వేర్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ అది వచ్చేసింది. అంటే y స్క్వేర్ ఈక్వల్ 4ax అనే ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యింది ఫర్ దిస్ సబ్స్టిట్యూషన్స్. x ఈక్వల్ టు 80 స్క్వేర్ అండ్ y ఈక్వల్ టు 280. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ p అనే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ p పాయింట్ ని మనం
ఇలా టీ తోటి రిప్రజెంటేషన్ చెయ్యొచ్చు. అంటే ఫర్దర్ మోర్ ఎక్స్ అంటే 80² వై అంటే 280 రాయొచ్చు పారాబోలా పైన. ఏ పారాబోలా మళ్ళీ అది కూడా y² = 4ax మాత్రమే రాసుకోవచ్చు. అంటే ఒక న్యూ ఎలిమెంట్ ని మనం డిస్కవర్ చేసాం. ఎక్స్ ని టీలో చెప్పగలుగుతున్నాం, వైని కూడా టీలో చెప్పగలుగుతున్నాం. అలా చెప్పగలిగి ఈక్వేషన్ ని మనం ఫామ్ చేయగలుగుతున్నాం. ఓకే, అయితే మరి దీని నుంచి మనం అదర్గా ఏమన్నా జనరేట్ చేయొచ్చా అనే విషయం చూద్దాం. అదర్గా జనరేట్ చేయటం అంటే ఏంటంటే, ఇప్పుడు పి అనే పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ ఎలా చేస్తారంటే, జనరల్ గా పి ఆఫ్ T1 అంటారండి. పి ఆఫ్ T1 లేదా పి ఆఫ్ టీ. అంటే 2 or 3 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు పి ఆఫ్ T1 పి ఆఫ్ T2 అంటారు. ఒకే పాయింట్ ఉందనుకోండి పి ఆఫ్ టీ అంటారు. పి ఆఫ్ టీ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే 80² 280 అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ సపోజ్ క్యూ ఆఫ్ T1 అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే A_T1² 2A_T1 అని అర్థం చేసుకోవాలి. అట్లాగే మిగతా పాయింట్స్ ను కూడా మీరు స్మాల్ టీఏ రాయాలండి. క్యాపిటల్ టీ ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. క్యాపిటల్ టీ రాయకూడదండి, స్మాల్ టీ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి. ఇలా మనం రిప్రజెంటేషన్ అనేది ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, పారామెట్రిక్ అంటే అర్థం ఏంటంటే ఒకదాంతో ఒకటి రిలేట్ అయ్యి ఉన్నాయి. రిలేట్ ఉండటం అంటే ఏంటంటే, ఇక్కడ ఎక్స్ అనేదేమో ఇండిపెండెంట్ వేరియబుల్ అండి. ఇండిపెండెంట్, దాని ఇష్టానికి అది ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్. వై ఏమో డిపెండెంట్ వేరియబుల్ అండి. డిపెండెంట్ అంటే ఎక్స్ ని బట్టి వై ఉంటుంది, ఎక్స్ ని బట్టి వై ఉంటుంది. వైకి ఫ్రీడమ్ లేదు, ఎక్స్ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఇలా లింక్ అయి ఉన్నటువంటి వాటితో ఫామ్ అయ్యే ఈక్వేషన్స్ కాబట్టి వీటిని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని పిలవటం జరుగుతుంది. ఇది నోట్ చేసుకున్నారా? తర్వాత నెక్స్ట్ మన డిస్కషన్ పారామెట్రిక్ టాంజెంట్, పారామెట్రిక్ నార్మల్. ఫస్ట్ పారామెట్రిక్ నెక్స్ట్ రాయండి. పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ టాంజెంట్. ఒక టాంజెంట్ ఈక్వేషన్ ని పారామెట్రిక్స్ లో ఎలా చెప్తాము, ఇది ఇక్కడ క్వశ్చన్. సో మనకి డయాగ్రామ్ పారాబోలా అనగానే మనం y² = 4ax తీసుకోవాలి. ఒక డైరెక్ట్రిక్స్, ఈ చివరి లైన్ డైరెక్ట్రిక్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పాయింట్ నేను తీసుకున్నాను, దీన్ని నేను పారామెట్రిక్ లో చెప్తాను. ఇది టాంజెంట్ అండి. దీనికి పి అనే పాయింట్ పి ఆఫ్ టీ అంటాను. పి ఆఫ్ టీ అంటే ఆల్మోస్ట్ మీకు అర్థం అయిపోయి ఉంటుంది. పి ఆఫ్ టీ అంటే 80² 280 అనే విషయం అర్థం అవుతుంది. y² = 4ax ఈజ్ ఏ పారాబోలా. నోట్ చేసుకోండి, ఈజ్ ఏ పారాబోలా. పి ఆఫ్ టీ అంటే ఎక్స్ బదులు 80², వై బదులు 280 ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ పారాబోలా. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. డిఫరెన్షియేట్ చేయండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, టాంజెంట్ ఈక్వేషన్ కనిపెట్టబోతున్నాను. టాంజెంట్ అంటే ఎలా వస్తుంది, డెరివేటివ్ చేస్తే స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ ని ఎం అని పిలుస్తారు. నేను ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే y - y1 = m × x - x1 ఫర్ టాంజెంట్ కి. ఇది టాంజెంట్ ఫార్ములా. ఇక్కడ y - y1 అంటే ఏంటండి, y1 అంటే చూడండి, ఇక్కడ మనకి y1 అంటే ఎంత ఉంది, 280 ఉంది, అది రాయండి. m అంటే కనుక్కోవాలి, x1 అంటే 80² రాయాలి. ఇక్కడ m అనేది ఎలా వస్తుందంటే డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది.
డిఫరెన్షియేటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఇది అసలు మీకు ఎగ్జామ్లో అడగనే అడగరు. ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే. ఈ కాన్సెప్ట్ నుంచి మీరు తెలుసుకునే విషయాలు ఏంటంటే పారామెట్రిక్స్ అంటే ఏంటి, వాటి ఈక్వేషన్లు ఎలా ఉంటాయి, లైక్ x ఈక్వల్ టు 80² y ఈక్వల్ టు 280. పారామెట్రిక్ ఫామ్లో టాంజెంట్ ఫార్ములా ఏంటి, పారామెట్రిక్ ఫామ్లో నార్మల్ ఫార్ములా ఏంటి, ఈ విషయాలు మాత్రమే మీరు ఫార్ములా పరంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, ప్రాబ్లంకి అప్లై చేయాల్సి ఉంటుంది. అంతే తప్పించి ఇవి మీకు ఎగ్జామ్లో ఎక్కడ అడగరు. దీని నుంచి వచ్చేది కేవలం 7 మార్క్స్ 2 మార్క్స్ మాత్రమే. డిఫరెన్షియేటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని రాసిన తర్వాత బోత్ సైడ్స్ d/dx అప్లై చేయండి. d/dx ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 4ax. d/dx ఆఫ్ y² అంటే ఏమొస్తుందండి, 2y ఇంటూ y² కి డెరివేటివ్ ఆ పవర్ ముందుకు వచ్చేస్తుందండి, 2y ఇంటూ dy/dx. తర్వాత 4a ఇంటూ xకి డెరివేటివ్ 1. సో మనకి dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే, ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి 2a/y అని వచ్చింది. తర్వాత స్లోప్ అని రాయండి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు ఈ dy/dx వాల్యూ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్పించాము టాంజెంట్ నార్మల్స్ లో. ఇక్కడ మీరు p పాయింట్ రాయాలి. p అంటే తెలుసు కదా మీకు, 80² 280 రాయాలి. ఇక్కడ x లేదండి కాబట్టి 80² పెట్టే ఛాన్స్ మనకి రాలేదు. కేవలం ఇక్కడ చూడండి ఏమని ఉందో, జస్ట్ 2a/y అని మాత్రమే ఉంది. y బదులు ఏం రాసుకోవాలి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి 280 రాయాలి. 2a 2a క్యాన్సిల్ అయ్యింది. స్లోప్ ఎంత వచ్చింది, 1/t అని వచ్చింది, 1/t. నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా రాయండి. ఇక్కడ నేను చెప్పిన ఫార్ములాని నోట్ చేసుకోండి. y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. సో y - y1 అంటే 280 అని రాయండి, m అంటేనేమో 1/t రాయండి, x - x1 అంటేనేమో 80² రాయండి. టీతో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే yt - 280 ఇంటూ t, 280², 1 ఇంటూ x, x 1 ఇంటూ -80², 80². సో దీని నుంచి yt ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే x - 80² ప్లస్ 2a_t². అంటే yt ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే x ప్లస్ 80². ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆబ్జెక్ట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి, yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 80². yt ఈక్వల్ టు x ప్లస్ 80². దీనికోసం మనం యూజ్ చేసిన టాంజెంట్ ఫార్ములా ఏంటి, y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇక్కడ x1 y1 అంటే ఏం రాయాలి, x1 అంటేనేమో 80², y1 అంటేనేమో 280 రాయాలి. m అంటే ఎలా వస్తుంది, డెరివేటివ్ చేసేసి మరి y బదులు 280 సబ్స్టిట్యూట్ చేస్తే 1/t అనే స్లోప్ వస్తుంది, 1/t అనేటటువంటి స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ వాడుకుని మనం ఈ ఈక్వేషన్ టాంజెంట్ ఈక్వేషన్ తెప్పించవచ్చు, yt ఈక్వల్ టు x ప్లస్ 80². తర్వాత టైటిల్ పెట్టుకోండి, పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే సేమ్ పారాబోలా ఒకటి తీసుకుంటాము, డైరెక్ట్రిక్స్. ఇక్కడ మనకి టాంజెంట్ ఉంటుంది, ఇందాట్లాగే టాంజెంట్ ఉంటుంది. ఈ నార్మల్ అనేది ఎలా ఉంటుందంటే ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా పాస్ అవుతుంది, రెండు p పాయింట్ గుండానే వెళ్తాయి. దీని పేరు నార్మల్, దీని పేరు టాంజెంట్. టాంజెంట్ కర్వ్ని జస్ట్ టచ్ చేస్తుంది, నార్మల్ ఏం చేస్తుందంటే కట్ చేసుకుంటా పాస్ అవుతుంది. ఇప్పుడు దీని ఈక్వేషన్ కనిపెట్టబోతున్నాం. సో ఇందాట్లాగే సేమ్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax ని ఈక్వేషన్ 1 అనుకోండి. p పాయింట్ ఇందాకట్లాగే 80², 280. తర్వాత మనకి స్లోప్ కావాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే
నార్మల్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ 1/m x మైనస్ x x1. x1 ఆల్రెడీ m వాల్యూ తెలుసు మనకి 1/t అని, మళ్ళీ ఇంకోసారి చెయ్యండి. డిఫరెన్షియేటింగ్ with respect x, differentiating first equation with respect x. So d by dx of y square is equal to d by dx of 4ax. Y square ki derivative 2y into dy by dx is equal to 4a into x ki derivative 1. 2 anu cancel అవుతుంది. So dy by dx is equal to ఏమొస్తుందంటే 2a by y. సో స్లోప్ అని రాయండి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు, స్లోప్ అన్నా టాంజెంట్ స్లోప్ అన్నా ఒక్కటే. స్లోప్ అన్నా టాంజెంట్ స్లోప్ అన్నా ఒకటే. నార్మల్ స్లోప్ అంటే మళ్ళీ వేరు. నార్మల్ స్లోప్ కి టాంజెంట్ స్లోప్ కి లేదా స్లోప్ కి డిఫరెన్స్ ఏంటంటే టాంజెంట్ స్లోప్ m అయితే నార్మల్ స్లోప్ -1/m అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే 2a by y బదులు ఎంత రాయాలండి? పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇదే ప్రొసీజర్ మనం ఇందాక కూడా పర్ఫామ్ చేసాం. తర్వాత నార్మల్ స్లోప్ అని ఒక టైటిల్ ఎక్స్ట్రా పెట్టండి. నార్మల్ స్లోప్. నార్మల్ స్లోప్ అంటే -1/m ఇక్కడ కనబడుతుంది కదా మీకు, -1/m. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/1/t. ఇది ఎంత అవుతుందంటే -t అవుతుంది. -t. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే ఎంత వస్తుంది? 2at. -1/m అంటే ఎంత వస్తుంది? -t ఇంటూ x మైనస్ at స్క్వేర్. మల్టిప్లై చేద్దాం. y మైనస్ 2at ఈజ్ ఈక్వల్ టు -tx ప్లస్ at క్యూబ్ అంటే y ప్లస్ xt is equal to 2at plus at cube. సో ఇది మనకు కావాల్సినటువంటి నార్మల్ ఈక్వేషన్. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నార్మల్ అన్నప్పుడేమో y ప్లస్ xt ఈజ్ ఈక్వల్ 2at ప్లస్ at క్యూబ్ అనేది చెప్పాలి. టాంజెంట్ అన్నప్పుడేమో yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్ అని చెప్పాలి. ఇది నోట్ చేసుకుంటే ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పర్టికులర్ గా ఫార్ములాస్ రెండు కూడా మెన్షన్ చేస్తాను, అవి కాపీ చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్. తర్వాత సెకండ్ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు y plus xt is equal to 2at plus at cube. 2at plus at cube. ఈ టూ ఫార్ములాస్ నోట్ చేసిన తర్వాత మన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్, ఈ క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే ద నార్మల్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద నార్మల్ ఎట్ ఎ పాయింట్ t1. నార్మల్ అంటున్నాడు, పాయింట్ t1 దగ్గర నార్మల్ అంట y స్క్వేర్ ఈక్వల్ 4x కి. మీట్ ఎట్ అగైన్ ఎట్ t2, దెన్ షో దట్ దిస్ రిజల్ట్. ఓకే, ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే గివెన్ పారాబోలా y square is equal to 4ax, say equation number 1. Let's suppose p of t1 is equal to, p of t1 అంటే ఏం రాస్తారండి? a_t1 square, 2a_t1. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. p of t1 దగ్గర నార్మల్ అన్నాడు. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ క్వశ్చన్ లోనే ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ క్వశ్చన్ లో ఎలా ఇస్తే అలా చేయటమే. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎక్కడ t1 దగ్గర అన్నాడు. మనం కొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేద్దాం దానికి. అట్ p ఆఫ్ t1 అనండి. ఫార్ములా ఏంటండి? నార్మల్ ఫార్ములా y ప్లస్ xt
కానీ టీ బదులు ఏం చెప్పాలి మీరు? T1 అనాలి. y ప్లస్ xt ఈజ్ ఈక్వల్ 2at ప్లస్ ఏటీ క్యూబ్. 2at ప్లస్ ఏటీ క్యూబ్ అంటే టీ ఉన్న దగ్గర T1 రాయండి. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. తర్వాత ఏమన్నాడు క్వశ్చన్ లో? ఇట్ మీట్స్ అగైన్ ఎట్ T2. T2 అంటే మీరు అర్థం చేసుకోవాలి. T2 అంటే ఏంటంటే AT2 స్క్వేర్ కామా 2AT2 పారామెట్రిక్ ఫార్మ్ రాసుకోవాలి. వాడు సింపుల్ గా T2 అంటాడు, మనం దాన్ని అర్థం చేసుకుని ఇలా రాయాలన్నమాట. AT2 స్క్వేర్ కామా 2AT2 అని. అంటే ఇప్పుడు మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈ y బదులు ఏదైతే ఉంటుందో ఈ y బదులు మీరు 2AT2 రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ x బదులు మరి AT2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ వాల్యూస్ రాస్తున్నాను. y బదులు 2AT2 అని రాయండి, ప్లస్ x బదులు AT2 స్క్వేర్ రాయండి, ఇంటూ T1 ఉంది అక్కడ. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాయటమే. 2AT1 ప్లస్ AT1 స్క్వేర్. సో ఓవరాల్ గా ఏది క్యాన్సిల్ అవుతుంది అనేది మనం ఒకసారి తర్వాత అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే అసలు ఇక్కడ ఏం జరుగుద్దో మెకానిజం చూద్దాం. 2AT2 ప్లస్ AT1 T2 స్క్వేర్ is equal to 2AT1 plus AT1 square. AT1 square. ఓవరాల్ గా మీకు స్మాల్ a అనేది బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది? 2T2 ప్లస్ T1 T2 స్క్వేర్ మైనస్ 2T1 మైనస్ T1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. ఓవరాల్ గా ఇంకా ఏమన్నా క్యాన్సిల్ అయిపోతున్నాయేమో చూద్దాం. ఇంకా ఏమన్నా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది అని చూద్దాం. 2 కామన్ తీసుకుంటే T2 మైనస్ T1 ఇక్కడ కనపడుతుంది. అలాగే ఇక్కడ T1 కామన్ తీసుకుంటే T2 స్క్వేర్ AT plus AT cube. T2 వచ్చింది. ఏమ్మా? ఇక్కడ T1 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందండి మనకి? T1 కామన్ T2 మైనస్ T1 వచ్చింది సార్. T1 మైనస్ T2 స్క్వేర్. 2 కామన్ తీసేస్తే T2 మైనస్ T1, అలాగే T1 కామన్ తీస్తే T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ దేవతలు తీసుకురండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. 2 ఇంటూ T1 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ దేవతలు తీసుకొచ్చేస్తే T1 ఇంటూ T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ ఇలా వచ్చింది. ఇక్కడ క్యూబ్ రాసుకోండి. ఇది మనం ఇక్కడికి వచ్చేసరికల్లా దానికి కొద్దిగా మనమే మార్చేసాంలే, మనం దానికి అన్యాయం చేసాం కదా, ఇప్పుడు సరి చేద్దాం. ఓకే, ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక మైనస్ తేడా ఉంది, ఇక్కడ మైనస్ పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. మైనస్ పెట్టారు ఇక్కడ. ఓకే, 2 ఇంటూ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ T1 ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చండి? T2 మైనస్ T1 ఇంటూ T2 ప్లస్ T1. అంతేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. క్యాన్సిల్, ఈ మైనస్ దీనికి ఇచ్చేయండి. సో మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు T1 ఆఫ్ T1 ప్లస్ T2. T1 ఆఫ్ T1 ప్లస్ T2 అన్ని మల్టిప్లై చేసేసారనుకోండి. మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు T1 స్క్వేర్ ప్లస్ T1 T2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఆర్ కంటిన్యూషన్ చేయండి. T1 స్క్వేర్ ప్లస్ T1 T2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్ అని లాస్ట్ లో రాయండి. హెన్స్
ప్రూవ్డ్. ఒక్కోసారి ఇదే రిజల్ట్ ని ఇంకో రకంగా కూడా అడుగుతాడు. ఈ T1 ని ఈ స్టెప్ నుంచి కంటిన్యూషన్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి అడుగుతుంటాడు అట్లాగా. ఈ స్టెప్ ని కంటిన్యూ చేసి -2/T1 = T1 + T2. దీని నుంచి -2/T1 ఇలా కూడా అడుగుతాడు క్వశ్చన్. ఇది షో చేయమంటాడు అనమాట. ఒక్కోసారి ఇలా చేయమంటాడు, ఒక్కోసారి ఇలా చేయమంటాడు. మనం ఇది కంటిన్యూ చేసేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఈ రిజల్ట్ రావాలనుకోండి, ఈ రిజల్ట్ రావాలంటే మీరు ఇట్లా ఇటు తీసుకొచ్చి అటు ఇటు ఎక్స్చేంజ్ అక్కడక్కడే ఏదో మోడిఫికేషన్ చేయటమే. ఓకే సార్. రైట్, అర్థమైంది ఇది? ఎస్ సార్. నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు షో దట్ క్వశ్చన్ కాపీ చేయండి. షో దట్ the equation of common tangents to the circle x² + y² = 2a² and the parabola y² = 8ax are y = ± x + 2a. y = ± x + 2a. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 కర్వ్స్ ని బాగా చూడండి. x² + y² = 2a², y² = 8ax. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాను. గివెన్ కర్వ్స్ లో ఫస్ట్ వన్ y² = 8ax. Say this is equation number 1. ఇంకో ఈక్వేషన్ x² + y² = 2a². ఒకసారి దీన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను. కరెక్ట్. x² + y² = 2a². Say this is equation number 2. ఇప్పుడు ఎనీ టాంజెంట్ అని రాయండి. ఎనీ టాంజెంట్ టు ది ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ కి ఎనీ టాంజెంట్. ఇక్కడ ఫార్ములా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫార్ములా ఏంటంటే మనకి y² = 4ax పారాబోలాకి y = mx + c టాంజెంట్ అవ్వాలంటే కండిషను c = a/m. నోట్ చేసుకోండి. c = a/m. ఫార్ములా y² = 4ax కి y = mx + c టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? c = a/m. దెన్ టాంజెంట్. అప్పుడు టాంజెంట్ ఏమైంది చెప్పగలుగుతారా? దెన్ టాంజెంట్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పాలంటే ఆ c బదులు a/m చెప్పాలన్నమాట. అర్థమైందా? y = ఇది కదా టాంజెంట్ అంటున్నాం. y = mx + c బదులు a/m రాయండి. c బదులు ఏం రాయాలి? a/m. ఇప్పుడు మనకిచ్చిన పారాబోలా ఉంది చూసారా? ఈ పారాబోలాని దీంతో కంపేర్ చేయండి. మనకిచ్చిన పారాబోలాని కంపేర్ చేయండి. y² = 4ax తో కంపేర్ చేస్తే అప్పుడు ఎనీ టాంజెంట్ ఎట్లా రాయొచ్చు మీరు? y = ఎనీ టాంజెంట్ y = ఏమవుతుంది? mx + స్మాల్ a బదులు ఎంత ఉందండి? దీన్ని ఏమని రాసుకోవచ్చు? 8ax ని ఏమని రాసుకోవచ్చు అండి? 8ax ని మన 4 × 2a × x రాసుకోవచ్చా? లైక్ దిస్. కాబట్టి ఏ బదులు ఎంత ఉంది మనకి? 2a ఉంది. ఏ బదులు ఎంత ఉందండి? 2a ఉంది. ఫార్ములాతో కంపేర్ చేసుకోండి. ఏ బదులు ఎంత ఉంది? 2a ఉంది. కాబట్టి నేను ఏ బదులు ఏం చేస్తున్నానంటే ఫార్ములా ఏంటి? ఇది అనమాట, a/m. ఏ బదులు ఎంత రాయండి? 2a/m. ఇదిగో దీనిలాగా
y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఏ బై ఎం. దీని థర్డ్ ఈక్వేషన్ అనండి, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 తర్వాత నెక్స్ట్ లైన్ లో రాయండి, ఇట్ టచెస్ అని రాయండి. ఇట్ టచెస్ దేన్ని టచ్ చేస్తుంది? ఇది సెకండ్ ఈక్వేషన్, దీన్ని కూడా టచ్ చేస్తున్నాడు. అంటే జామెట్రికల్ గా ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది పెరాబోలా అనుకోండి, ఇదేమో సర్కిల్ అండి, మనకి ఇది పెరాబోలా, ఇది సర్కిల్. ఇది రెండింటిని టచ్ చేయాలి. ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది అనమాట, రెండింటిని టచ్ చేయాలి. ఇదిగో ఇలా. అంటే ఇక్కడ ఒక దగ్గరేమో చక్కగా మన పెరాబోలాని టచ్ చేస్తుంది, ఒక దగ్గరేమో సర్కిల్ ని కూడా టచ్ చేస్తుంది, రెండింటిని టచ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ కామన్ టాంజెంట్. ఫస్ట్ నేను పెరాబోలాకి టచ్ చేసే లైన్ కనుక్కున్నా, ఆ లైన్ పేరు ఏంటి? థర్డ్ ఈక్వేషన్. మళ్ళీ ఈ లైన్ ఏం చేస్తుంది? మన సర్కిల్ ని కూడా టచ్ చేస్తుంది వెళ్ళి. అందువల్ల సర్కిల్ ని టచ్ చేస్తే కండిషన్ ఏంటండి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఆర్ అంటే ఏంటి? రేడియస్. వాట్ ఈస్ ద రేడియస్ ఫర్ ది సర్కిల్? √2a. ఇక్కడ మీకు చూడగానే అర్థం అవుతుంది. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే √2a. చూడండి ఇక్కడ ఆర్ బదులు ఎంత ఉందండి? ఆర్ స్క్వేర్ బదులు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బదులు ఎంత ఉంది? ఆర్ స్క్వేర్ బదులు 2a స్క్వేర్ ఉంది, 2a స్క్వేర్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √2a. అదే నేను ఇక్కడ రాశాను. డి అంటే ఏంటో రాస్తున్నాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0 to థర్డ్ ఈక్వేషన్. 0 to థర్డ్ ఈక్వేషన్ అంటే √2a ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా రాస్తున్నా, మోడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b². బై √a². ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. అంటే √2a ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి, ఇప్పుడు ఈక్వేషన్ కనబడుతుంది కదా, ఈ ఈక్వేషన్ లో ఎక్స్ బదులు వై బదులు 0 పెట్టండి. దట్స్ ఆల్. ఎక్స్ బదులు వై బదులు మీరు 0 పెట్టేస్తే చాలు. ఈ ఎక్స్ బదులు వై బదులు హ్యాపీగా 0 పెడితే మీ పని కంప్లీట్ అయిపోయినట్టే. పెట్టేసేయండి. అప్పుడు ఏమొస్తుంది? 0 వై బదులు 0 పెట్టా, మైనస్ m ఇంటూ 0 మైనస్ 2a బై m మోడ్యులస్ క్లోజ్ చేయండి బై y కోషెంట్ ఎంత? 1 స్క్వేర్. x కోషెంట్ ఎంత? -m స్క్వేర్. ఓకే, ఇది అర్థమైందా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ రాయండి, √2a ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, 0. ఒక్క నిమిషం అమ్మ లైన్ లో ఉండండి. సో 0 m ఇంటూ 0 మైనస్ 2a బై m కి మోడ్యులస్ వాల్యూ ఎంత వస్తుంది? 2a బై m వస్తుంది. ఎంత వస్తుంది? 2a బై m √1² ప్లస్ m స్క్వేర్. 1² ప్లస్ m స్క్వేర్. బోత్ సైడ్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయో బోత్ సైడ్స్? మీకు ఏ క్యాన్సిల్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. √2 ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది? 2 బై m. అంతేనా? 2 బై m అండర్ మోడ్యులస్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 బై m స్క్వేర్. 4 బై m స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేయండి. m స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు m స్క్వేర్ బదులు మీరేం చేస్తారంటే టీ పెట్టండి. పుట్ అంటే ఇది మన కోసమే, ఇది జస్ట్ ఇక్కడ టీ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, పారామెట్రిక్ టీ కాదు, ఇది జస్ట్ మన రెగ్యులర్ టీ. పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ పెట్టేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ మనకి టీ ఆఫ్
టీ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. టీ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏమొస్తుంది? టీ స్క్వేర్ ప్లస్ టీ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి -2ని విడగొట్టండి 2 ఫ్యాక్టర్స్గా. 2 1s అండి, ఇది +2 ఇది -1. ఓకే, అంటే అప్పుడు దీని నుంచి ఏమొస్తుందంటే టీ స్క్వేర్ ప్లస్ 2t మైనస్ టీ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. టీ కామన్ తీస్తే టీ ప్లస్ 2 -1 కామన్ తీస్తే టీ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి టీ ప్లస్ 2 ఇంటూ టీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. టీ అంటే ఏంటంటే మనకి m స్క్వేర్ కదా, m స్క్వేర్ వాల్యూ నెగిటివ్ అవ్వదండి. m స్క్వేర్ వాల్యూ నెగిటివ్ -2 అవ్వదన్నమాట. ఎందుకని? ఏదన్నా ఒక వాల్యూ స్క్వేర్ చేస్తే నెగిటివ్ ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే అప్పుడు ఇంకా మనం ఏది తీసుకోవాలి? m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +1 మీద డిపెండ్ అవ్వాలి. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? +or-1. ఇప్పుడు ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ అని రాయండి. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్. ఇదిగో చూస్తున్నారా థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి తెప్పించబోతున్నాను. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్. ఇది క్లియర్ చేస్తున్నాను. అయిపోయింది. థర్డ్ ఈక్వేషన్. దీనిలో మీరు ఏం చేయాలంటే m ఉన్న చోట therefore y ఈజ్ ఈక్వల్ m ఉన్న చోట +or-1 అని రాయండి. m ఉన్న చోట +or-1 ఇంటూ x ప్లస్ 2a బై +or-1. m బదులు రాశాను అంతే. m ఉన్న దగ్గర చూడండి +or-1. రెండిట్లో +or-1 కామన్ తీయండి. therefore 1 ఈజ్ ఈక్వల్ +or-x ప్లస్ 2a. ఇది ఆన్సర్ మనకి. y ఈజ్ ఈక్వల్ +or-x ప్లస్ 2a. ఓకే, ఇది ఆన్సర్. లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకుంటాం, మర్చిపోవద్దు, అది కామన్, అది రాసుకోవాల్సిందే. Yes, sir. ఓకే.